హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు ఈ సెషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యను పునర్వ్యవస్థీకరించే క్రమంలో భాగంగా గతంలో ఉన్నటువంటి వివాదాస్పదమైన 117 జీవోను రద్దు చేస్తూ దాని స్థానంలో జీవో 19 మరియు జీవో 21లను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలను 9 రకాలుగా వర్గీకరించి ఒక్కొక్క రకమైనటువంటి పాఠశాలలో ఒక విధానాన్ని, అంటే కొన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, మరికొన్ని పాఠశాలల్లో ఇంటర్మీడియట్ను కూడా కలిపి 12వ తరగతి వరకు, మరికొన్ని పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను కూడా ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేస్తూ ఇలా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే ఈ సంస్కరణలకు సంబంధించి మరి ఏ విధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ గారు ఈ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో వీటన్నింటిని కూడా తీసుకురావడం జరిగింది. అయితే వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా చూడండి, ఆంధ్రప్రదేశ్ నూతనంగా చేసిన పాఠశాల వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా చేసినటువంటి పాఠశాలల యొక్క వర్గీకరణ. గతంలో మనకేం తెలుసు, పాఠశాలలు అంటే రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు లేదా ప్రాథమికోన్నత పాఠశాలలు, మోడల్ పాఠశాలలు లేదా ఆదర్శ పాఠశాలలు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు ఇలా ఉండేవి. ఇప్పుడు వీటన్నింటినీ 9 రకాలుగా వర్గీకరించడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాఠశాలలు. మరి ఆ 9 రకాల పాఠశాలల గురించి మనం చూస్తూ, మరి 117వ జీవో ఏంటి, ఆ 117వ జీవోను ఎందుకు రద్దు చేశారు, మరి కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 19, జీవో నెంబర్ 21 గురించినటువంటి వివరాలు కూడా ఇందులో చర్చించుకుందాం. మరి ఆంధ్రప్రదేశ్లో సర్కారీ స్కూళ్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల పాఠశాలలతో పాటు క్లస్టర్ అకాడమిక్ టీచర్ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది మరొక ప్రధానమైనటువంటి మార్పు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో లేనటువంటి విధానం ఏంటంటే క్లస్టర్ అకాడమిక్ టీచర్ విధానం. మరి క్లస్టర్ అకాడమిక్ టీచర్ విధానం అంటే ఏంటండి అంటే చూడండి, ఈ క్లస్టర్ విధానంలో ఎవరైనా టీచర్లు సెలవు పెడితే వారి స్థానంలో క్లస్టర్ టీచర్లు తాత్కాలికంగా విధులకు హాజరవుతారు. అంటే ఎవరైనా సరే టీచర్లు కనుక సెలవు పెడితే ఆ సెలవు పెట్టిన టీచర్ల స్థానంలోకి ఈ క్లస్టర్ టీచర్లు తాత్కాలికంగా విధులకు హాజరవుతారు. సో పిల్లల యొక్క చదువు దెబ్బతినకుండా ఉండటం కోసం ఈ క్లస్టర్ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ రోజు టీచర్ రాలేదనుకోండి, ఆ టీచరు మరి ఒక వారం రోజులు రాలేదనుకోండి, సో వారం రోజుల పాటు వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టకుండా ఇంకొక టీచర్ని అరేంజ్ చేసి ఈ క్లస్టర్ టీచర్ విధానంలో వారికి తాత్కాలికంగా విధులు నిర్వహించడం, ఆ సిలబస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈ టీచర్ ద్వారా. ఇదే క్లస్టర్ అకాడమిక్ టీచర్ల విధానం. వెరీ వెరీ ఇంపార్టెంట్, నూతనంగా వచ్చినటువంటి ఒక మార్పు. ఇక గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో 117, జీవో నెంబర్ 117కు స్వస్తి పలికి కొత్త విధానంపై జీవో 19 విడుదల చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను హేతుబద్ధీకరిస్తూ మరో జీవో 21ని కూడా జారీ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం 117 జీవో తీస్తే దాన్ని రద్దు చేసి మరి 2 జీవోలు తీసుకురావడం జరిగింది. అదే జీవో నెంబర్ 19 మరియు జీవో నెంబర్ 21. ఓకే, ఇక రద్దయినటువంటి జీవో 117. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 ద్వారా ప్రాథమిక పాఠశాలల అంటే 3 నుంచి 5 తరగతుల బోధనా సిబ్బందిని పునర్వ్యవస్థీకరించడానికి సంబంధించి జారీ చేసిన ఒక ఉత్తర్వు. మరి చూడండి, 117 అనేటువంటి జీవో దేనికి సంబంధించిందయ్యా అంటే 3 నుంచి 5 తరగతుల బోధనా సిబ్బందిని పునర్వ్యవస్థీకరించడానికి సంబంధించిన జీవో. మరి ఈ జీవోలో ప్రతి గ్రామ పంచాయతీలో మోడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని, బోధనా సిబ్బందిని పునర్విభజన చేయాలని చెప్పబడింది. బోధనా సిబ్బందిని కూడా పునర్విభజన చేయాలని చెప్పి కూడా వివరించడం జరిగింది. అంటే సిబ్బందిని కూడా పునర్విభజన చేయాలని చెప్పండి. అయితే దీనిని ఎక్కువ మంది ఉపాధ్యాయులు వ్యతిరేకించడంతో దీని స్థానంలో మెరుగైనటువంటి విధానాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెచ్చింది. ఓకేనండి, అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మరి జీవో నెంబర్ 21 గురించి చూద్దాం. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను హేతుబద్ధీకరిస్తూ కూటమి ప్రభుత్వం యొక్క జీవో 21ని జారీ చేసింది. సో జీవో 21 దేనికి సంబంధించిందయ్యా అంటే ఉపాధ్యాయ పోస్టులు హేతుబద్ధీకరణకు సంబంధించింది ఈ జీవో నెంబర్ 21. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని జీవోలో స్పష్టం చేసింది. అంటే ఈ యొక్క జీవో నెంబర్ 21
ప్రభుత్వ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు, జిల్లా పరిషత్తు, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఈ జీవోలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం 6 రకాల బడుల విధానం అమల్లో ఉండగా నూతన విధానంలో 9 రకాల బడులు విభజించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 6 రకాలైనటువంటి పాఠశాలలు ఉంటే వాటిని 9 రకాలుగా విభజించడం జరిగింది. మరి మోడల్ ప్రైమరీ స్కూల్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మరి ఈ 9 రకాల పాఠశాలను ఏమని పిలుస్తున్నారయ్యా అంటే మోడల్ ప్రైమరీ స్కూళ్ళ అనేటువంటి కొత్త విధానాన్ని ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఈ 9 రకాల వర్గీకరణలో భాగంగా. మరి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు తగ్గుతున్న నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణకు సర్కారు శ్రీకారం చుట్టింది. మరి అలాగే ఉన్నత పాఠశాలలను 4 రకాలుగా వర్గీకరించారు. వీటిలో హై స్కూల్ ప్లస్లు కూడా ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. సో ఈ విధంగా మనకి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సంఖ్యను పెంచటం, అదేవిధంగా ఉన్నత పాఠశాలను 4 రకాలుగా వర్గీకరించడం, వీటిలో హై స్కూల్ ప్లస్లు అంటే ఇంటర్మీడియట్ను కూడా చేర్చడం. అంటే మనకి సెంట్రల్ సిలబస్లో చూసుకుంటాం ప్లస్ స్కూల్స్ అంటారు. అంటే ప్లస్ స్కూల్స్ అంటే ఇంటర్మీడియట్ కూడా ఉన్నటువంటి స్కూల్స్ని ప్లస్ స్కూల్స్ అంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా హై స్కూల్ ప్లస్లు వచ్చినాయి. హై స్కూల్ అంటే గతంలో మనకి 10వ తరగతి వరకే ఉండేది, కానీ ఇప్పుడు హై స్కూల్ ప్లస్లో భాగంగా మనకి ఇంటర్మీడియట్ను కూడా హై స్కూల్లో చేర్చడం జరిగింది. సో ఈ విధంగా ఈ విద్యా సంవత్సరం 25-26 విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. ఇప్పుడు మరి ఆ నూతన విధానం ఏంటో చూద్దాం. చూడండి, మరి కొత్త బడులు ఏంటండి? 9 రకాలైన బడుల గురించి చూద్దాం. మొదటిది శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్. ప్రాథమిక పాఠశాలలకు 1 కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లను శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్గా పేర్కొంటారు. చూడండి, ఇక్కడ ప్రధానంగా ఈ అంగన్వాడీ స్కూల్స్ను కూడా ఈ యొక్క స్కూల్స్లో అనుసంధానం చేయటమే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అయితే చూడండి, శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ఏంటండి? ఈ శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ అంటే ప్రాథమిక పాఠశాలలకు 1 కిలోమీటర్ దూరం, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లను శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా పేర్కొంటారు. ఇవి సమీపంలోని ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానంగా పనిచేస్తాయి కాబట్టే వాటిని ఏమన్నారండి? శాటిలైట్ పాఠశాలలు అన్నారు. మరి వీటిలో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 తరగతులు ఉంటాయి. అక్కడ అంగన్వాడీ వర్కర్ పనిచేస్తారు. అంటే ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా ప్రాథమిక పాఠశాలకు కిలోమీటర్ దూరంలో ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. ఈ అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అనేటువంటి తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ అంగన్వాడీ వర్కరే పనిచేస్తూ ఉంటారు. ఇవి శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్కి సంబంధించినటువంటి వివరాలు. ఇది మొదటి వర్గీకరణ. సో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలను, అంటే ఈ యొక్క ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 తరగతులు ఉంటాయి. ఇక ఫౌండేషన్ స్కూల్, పైనేమో శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ అన్నాము, అక్కడ శాటిలైట్ తీసేసి ఓన్లీ ఫౌండేషన్ స్కూలే అన్నారు. మరి ఇక్కడ ఎవరు ఉంటారండి అంటే చూడండి, దీనిలో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2తో పాటుగా 1-2 తరగతులు ఉంటాయి. ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోనే అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. 1-2 తరగతులకు ఎస్జిటి టీచర్లు, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2లకు అంగన్వాడీ వర్కర్లు కేటాయించడం జరుగుతుంది వాళ్ళకి విద్యాబోధన చెప్పడానికి. ఇక్కడ చూడండి, ఈ 2 చాలా చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి స్కూల్స్. ముందుగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్లో అంటే ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానంగా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. ఈ అంగన్వాడీ వర్కర్సే వీళ్ళకి విద్యాబోధన చెప్తారు. అయితే అక్కడ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2లు మాత్రమే ఉంటాయి తరగతులుగా. 1-2 తరగతి పిల్లలు ఉండరని గుర్తుపెట్టుకోవాలి శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్లో. మరి ఫౌండేషన్ స్కూల్లో ఈ యొక్క ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 విద్యార్థులతో పాటు 1-2 తరగతుల విద్యార్థులు కూడా ఉంటారు.
మరి 1-2 తరగతుల విద్యార్థులకేమో ఎస్జిటి వారు విద్యాబోధన చెప్తే మరి ఈ ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 విద్యార్థులను చూసుకోవడానికి అంగన్వాడీ వర్కర్లు కేటాయించడం జరుగుతుంది. అది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. శాటిలైట్ అన్నామంటే దానికి ప్రాథమిక పాఠశాలకు అనుసంధానంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం అని గుర్తుపెట్టుకోండి. అది శాటిలైట్గా పనిచేస్తుంది. ఏది అంగన్వాడీ కేంద్రం ఆ ప్రాథమిక పాఠశాలకు మనకి శాటిలైట్గా పనిచేస్తుంది. ఇక ఫౌండేషన్ స్కూల్స్లో ప్రాథమిక పాఠశాలల్లోనే ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 అనేది ఉంటారు. అంటే ప్రాథమిక పాఠశాలల్లోనే ఉంటాయి ఇక్కడ చూడండి. అందుకనే దీనిలో ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2తో పాటుగా 1-2 తరగతులు ఉంటాయి. ఇక్కడేమో ప్రాథమిక పాఠశాల వేరు, అంగన్వాడీ కేంద్రం వేరు. అంగన్వాడీ కేంద్రంలో ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2నే ఉంటారు. ఇక్కడికి వచ్చేసి ప్రాథమిక పాఠశాలలోనే 1వ తరగతి 2వ తరగతితో పాటుగా ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 కూడా చూస్తారు. అయితే ఇక్కడ డివిజన్ చేశాడు. ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2నేమో అంగన్వాడీ వర్కర్స్ చూస్తే 1వ తరగతి 2వ తరగతి విద్యార్థులకేమో ఎస్జిటి వాళ్ళు బోధన చేస్తారని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందుకని దీన్ని శాటిలైట్ అన్నారు మొదటి దాన్ని, రెండో దాన్ని ఏమో ఫౌండేషన్ స్కూల్ అన్నారు. ఓకే, నెక్స్ట్ మూడో రకం బేసిక్ ప్రైమరీ స్కూల్. బేసిక్ ప్రైమరీ స్కూల్, ఈ స్కూల్ పేరంటే బేసిక్ ప్రైమరీ స్కూల్. ఇక్కడ ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2లతో పాటు 1 నుంచి 5వ తరగతులు ఉంటాయి. అంటే అంగన్వాడీ స్కూల్లోనే ప్రీ ప్రైమరీ 1 ఉంటుంది, ప్రీ ప్రైమరీ 2 ఉంటుంది, 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. 1 నుంచి 2 తరగతులు ఏమో ఫౌండేషన్ స్కూల్లో అన్నాడు. ఇక బేసిక్ ప్రైమరీ స్కూల్లోనేమో ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయి ఈ స్కూల్లో. మరి ఈ బడుల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల సంఖ్య 59 వరకు ఉంటుంది. 59 మంది విద్యార్థుల వరకు ఉంటారు. మ్యాక్సిమం 59 మంది విద్యార్థులు ఉంటారు. ఇక 1 నుంచి 5 తరగతులకు ఎస్జిటి టీచర్లు, ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2లకు అంగన్వాడీ వర్కర్ను కేటాయిస్తారు. ఇది ఈ యొక్క బేసిక్ ప్రైమరీ స్కూల్కు సంబంధించిన వివరాలు. చూడండి, ఇక్కడ మనకి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 59 మంది వరకు విద్యార్థులు ఉంటారు. మ్యాక్సిమం అత్యధికంగా ఈ స్కూల్లో 59 మంది విద్యార్థుల వరకు ఉంటారు. ఇక మోడల్ ప్రైమరీ స్కూల్. మోడల్ ప్రైమరీ స్కూల్ ఇదేంటండి? ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 స్కూల్తో పాటుగా ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2తో పాటుగా 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. సేమ్ బేసిక్ ప్రైమరీ స్కూల్ లాగే. అయితే వ్యత్యాసం ఏంటయ్యా అంటే ఈ బడుల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల సంఖ్య 60 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో 59 అన్నాడు, ఇక్కడేమో 60 కంటే ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఇక 1 నుంచి 5 తరగతులకేమో ఎస్జిటి టీచర్లు చెప్తారు, ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2లకేమో అంగన్వాడీ వర్కర్లు ఇస్తారు. సో చూడండి, మరి బేసిక్ ప్రైమరీ స్కూల్కు మోడల్ ప్రైమరీ స్కూల్కు వ్యత్యాసం ఏంటయ్యా అంటే విద్యార్థుల సంఖ్య. బేసిక్ ప్రైమరీ స్కూల్లో అత్యధికంగా 59 వరకు విద్యార్థులు ఉంటే ఈ యొక్క మోడల్ ప్రైమరీ స్కూల్లో మంది విద్యార్థులు ఎంతమంది ఉంటారండి? 60 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు. అంటే అక్కడ ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను బట్టి అది బేసిక్ ప్రైమరీ స్కూలా మోడల్ ప్రైమరీ స్కూల్ అని చెప్పి డివిజన్ చేయడం జరుగుతుంది. 59 కంటే తక్కువగా ఉంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ అన్నారు, 60 మంది కంటే ఎక్కువగా ఉంటే కనుక మోడల్ ప్రైమరీ స్కూల్ అన్నారు. అర్థమైందండి? సో కాబట్టి ఇక్కడ ఎవరెవరు ఉంటారండి? ప్రీ ప్రైమరీ 1 ఉంటారు, ప్రీ ప్రైమరీ 2 ఉంటారు. 1 నుంచి 5 తరగతుల మంది, 1 నుంచి 5 తరగతుల వరకు తరగతులు ఉంటాయి. ఓకే, సో ఇప్పటికి 4 రకాలైనటువంటి స్కూల్స్ అయిపోయింది. ఇక 5వ రకమైనటువంటి స్కూల్ ఏంటండి? ఇది ప్రాథమికోన్నత పాఠశాల. ప్రాథమికోన్నత పాఠశాల. ఇక్కడ ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 1 నుంచి 8 తరగతులు ఉంటాయి. చూడండి, అంటే నూతన విద్యా విధానం 2020ని చిన్నగా అడాప్ట్ చేసుకుంటున్నాము. ఈ యొక్క నూతన విద్యా విధానం 2020 నూతన విద్యా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదండి, ఆ విధానాన్ని అడాప్ట్ చేసుకుంటూ హై స్కూల్లో ఉన్నటువంటి వాటిని డివిజన్ చేశాం. గతంలో మనకి 6 నుంచి 10 తరగతులు ఉండేవి. ఇప్పుడు ఏం చేసామండి? 8వ తరగతి దాకా ఈ ప్రాథమికోన్నత పాఠశాలను తీసుకొచ్చాం. మరి హై స్కూల్లో అంతకుముందు 6 నుంచి 10 ఉండేది కదా, 1 నుంచి 5వ తరగతుల వరకు మనకి ప్రాథమిక పాఠశాలలో ఉండేది. కానీ ఇప్పుడు వాటిని పేర్లు మార్చేసి వాటిని డివిజన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాథమికోన్నత పాఠశాల చూడండి, ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2ను కూడా ఇక్కడ చేర్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాదు వారితో పాటుగా 1 నుంచి 8 తరగతులు ఉంటాయి. మరి ఈ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకేమో ఎస్జిటి టీచర్లు, 6 నుంచి 8 తరగతులకేమో ఎస్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తారు.
చూడండి, అంటే మనకి ఎస్జిటి టీచర్లు 1 నుంచి 5 తరగతుల వరకు అనుకున్నాం. అయితే ఈ ప్రాథమికోన్నత పాఠశాల 8 వరకు ఉంటుంది కాబట్టి మరి 6 నుంచి 8 తరగతులు విద్యార్థులకు అటు ఎస్జిటి వాళ్ళు కానీ లేదా స్కూల్ అసిస్టెంట్లు కానీ బోధిస్తారు. ఇక 1 నుంచి 5 తరగతులకు బేసిక్ ప్రైమరీ స్కూల్ లేదా మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల సంఖ్య ప్రకారం టీచర్లను కేటాయిస్తారు. మరి 1 నుంచి 5 తరగతులకు బేసిక్ ప్రైమరీ స్కూల్ లేదా మోడల్ ప్రైమరీ స్కూల్ చెప్పుకున్నాం కదా. బేసిక్ ప్రైమరీ స్కూల్ అంటేనేమో 59 మంది వరకు, మరి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటేనేమో 60 మంది కంటే ఎక్కువగా విద్యార్థులు ఉంటే అని చెప్పుకున్నాం. అది సంఖ్యను బట్టి. మరి సంఖ్య ప్రకారం అంటే ఆ విద్యార్థుల సంఖ్య ప్రకారమే టీచర్లను కూడా కేటాయించడం జరుగుతుంది. అంటే ఏ స్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులకు అనుగుణంగా టీచర్లను కేటాయించడం కూడా జరుగుతుంది. ఇక ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2కు అంగన్వాడీ వర్కర్ ఉంటారు. ఇది ప్రాథమికోన్నత పాఠశాలకు సంబంధించిన వివరాలు. అంటే ప్రాథమికోన్నత పాఠశాలలో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2తో పాటు 1 నుంచి 8 తరగతులు ఉంటాయి. ఇక 6వ రకమైన వర్గీకరణ ఉన్నత పాఠశాల. ఉన్నత పాఠశాల అంటే ఇదివరకు మన పాత హై స్కూల్ విధానం ఇక్కడ చూపించారు. అదేంటంటే ఉన్నత పాఠశాల అంటే ఈ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతులు ఉంటాయి. 6 నుంచి 10 తరగతులు ఉంటాయి. వీరికి స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తారు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా పాత విధానమే ఉంది. అంటే ఇది 6వ వర్గీకరణలో భాగంగా ఉన్నత పాఠశాలలు అన్నారు. ఈ ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతుల వరకు ఉంటాయి. వీరికి స్కూల్ అసిస్టెంట్లే బోధన చేస్తారు. రైట్. ఇక 7వ వర్గీకరణ ఏంటండి? 7వ వర్గీకరణ ఇది ఉన్నత పాఠశాల. అంటే 6వ వర్గీకరణ కూడా ఉన్నత పాఠశాలే, 7వ వర్గీకరణ కూడా ఉన్నత పాఠశాలే. మరి 6వ వర్గీకరణకి 7వ వర్గీకరణ వ్యత్యాసం ఏంటండి? 6వ వర్గీకరణలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అని ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఈ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10 తరగతులు ఉన్నాయి. 1 నుంచి 10 తరగతులు అంటే ఇక్కడ 1 నుంచి 10 తరగతులు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు ఎస్జిటీలు విద్యాబోధన చేస్తే 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్లు విద్యాబోధన చేస్తారు. ఇక ఉన్నత పాఠశాల హెచ్ఎం అన్ని తరగతులకు పని సర్దుబాటు చేస్తారు. మరి ఈ ఉన్నత పాఠశాల 1 నుంచి 10 తరగతి దాకా ఉన్నటువంటి ఈ పాఠశాలలో హెచ్ఎం ఎవరైతే హెడ్ మాస్టర్గా ఉంటారో వారు తరగతులకు సంబంధించినటువంటి వర్కౌట్ అన్నింటి కూడా ఈ తరగతులకు సంబంధించినటువంటి పనిని సర్దుబాటు అంటే టీచర్లకు కావాల్సినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఆయన సర్దుబాటు చేస్తాడు హెచ్ఎంగా. ఓకే అండి, ఇది 7వ రకం పాఠశాల. ఇక 8వ రకం తీసుకుంటే ఉన్నత పాఠశాల ప్లస్. ఇక్కడికి వచ్చేసినాయండి, ప్లస్ వచ్చేసింది. సేమ్ 6 ఉన్నత పాఠశాలే, 7 ఉన్నత పాఠశాలే, 8 కూడా ఉన్నత పాఠశాలే. అయితే ఈ 8 ఉన్నత పాఠశాలలో ప్లస్ ఒకటి యాడ్ అయింది. మరి ఈ ప్లస్ యాడ్ అయినటువంటి అంటే ఉన్నత పాఠశాల ప్లస్లో ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్తారా అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చెప్తారు. అంటే ఇంటర్మీడియట్ కూడా ఇందులో యాడ్ చేసేసారు. చూడండి, ఇక్కడ 6 నుంచి 12 తరగతులు ఉంటాయి. ఇంటర్మీడియట్తో సహా అన్ని తరగతులకు స్కూల్ అసిస్టెంట్లే బోధిస్తారు. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంటర్మీడియట్లకు కూడా అంటే ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు కూడా ఈ యొక్క ఉన్నత పాఠశాల ప్లస్లో ఎవరు విద్యాబోధన చేస్తారయ్యా అంటే మనకి స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినటువంటి టీచర్లే విద్యాబోధన చేస్తారు. ఇక ఉన్నత పాఠశాల ప్లస్లో ఈ ప్లస్లలో హెచ్ఎం పని సర్దుబాటు చేస్తారు. అంటే ఎవరైతే హెడ్ మాస్టర్గా ఉంటారో ఆయనే పని సర్దుబాటు చేస్తారు అక్కడ ఉన్నటువంటి టీచర్లకు. ఇక రైట్, చివరిగా ఉన్నత పాఠశాల ప్లస్. ఇక్కడ కూడా మరి ఉన్నత పాఠశాల ప్లస్ అని ఉంది. 8వ దానికి 9వ దానికి వ్యత్యాసం ఏంటంటే 8వ దాంట్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాల ప్లస్లో 6 నుంచి 12 తరగతులు ఉంటే ఇక్కడ 1 నుంచి 12 తరగతులు ఉన్నాయి. ఇక్కడండి ఉన్నత పాఠశాల ప్లస్లో 1 నుంచి 12 తరగతులు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 నుంచి 12 తరగతులు ఉంటాయి. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఎస్జిటీలు విద్యాబోధన చేస్తే 6 నుంచి 12 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లు విద్యాబోధన చేస్తారు. మరి ఇది ఉన్నత పాఠశాలల ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్నటువంటి టీచర్లకు పని సర్దుబాటు చేస్తారు. మనకి ఈ 9 రకాల స్కూల్ పాఠశాలల వర్గీకరణలో ముందుగా ఉన్నటువంటి పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను కలపటం లేదా శాటిలైట్గా ఉంచటం అన్నీ చేస్తూ మనకి 8వ తరగతి వరకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి 4 రకాలైనటువంటి ఈ హై స్కూల్ ఉన్నత పాఠశాలల్లో ఒక ఉన్నత పాఠశాలలో యథాతథంగా 6 నుంచి 10 తరగతులు ఉంచితే మరొక ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు ఉంచితే ఇక ఉన్నత పాఠశాల ప్లస్లో
6 నుంచి 12వ తరగతుల వరకు పెడితే ఇంకొక 9వ రకం వర్గీకరణలో ఈ ఉన్నత పాఠశాల ప్లస్లో 1 నుంచి 12 తరగతులు కూడా చేర్చడం జరిగింది. అంటే ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివిన మొత్తం విద్యార్థులు ఉంటారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఎస్జిటి టీచర్లు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ఇక్కడ ఉంటారు. సో ఈ విధంగా మనకి నూతన పాఠశాలల వర్గీకరణ చేయటం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ఎందుకయ్యా అంటే ఈ యొక్క విద్యా ప్రమాణాలను పెంచుతూ సరైనటువంటి విద్యాబోధన అందించేందుకు గాను అంతిమంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి విద్యా విధానం 2020ని అమలు చేయటం కోసం ఈ యొక్క మార్పుని తీసుకురావడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఓకే థ్యాంక్ యూ.